వింటర్స్లో కాయగూరల మార్కెట్ కన్నా అద్భుతమైన ప్లేస్ నాకు ఇంకోటి ఉండదండి. ఎంత మంచి మంచి ఆకుకూరలు, కాలీఫ్లవర్, బఠానీ, కందులు, రకరకాల కాయగూరలు చూసి సగం కడుపు అక్కడే నిండిపోతుంది. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ వింటర్ స్పెషల్ బఠానీ పులావ్ చూపిస్తానండి. అండ్ కొంచెం కోస్టల్ స్టైల్లో చూపిస్తాను. ఈజీ, టేస్టీ, యమ్మీ రెసిపీ. దానికోసము ఇక్కడ సోనా మసూరి రైస్ నేను తీసుకున్నానండి, 3 కప్స్. అది శుభ్రంగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటానండి. సో ఈ పులావ్కి నేను రెగ్యులర్గా చేస్తున్నప్పుడు లంచ్ బాక్సెస్ వాటిల్లోకి నేను సోనా మసూరియే వాడతాను, బాస్మతి రైస్ వాడను. ఒకవేళ మీరు బాస్మతి చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టేసుకున్నానండి. దాంట్లో కాస్త కొబ్బరి నూనె, నెయ్యి వేసుకొని మిరియాలు, చెక్క, లవంగం, ఇలాయచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఒకసారి మంచిగా వేయించుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకొని కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. మిరియాలు డెఫినెట్గా వేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది, స్కిప్ చేయకండి. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 1.5 కప్పు బఠానీలు వేసుకుంటున్నానండి. ఇవి కాస్త నేను వేడి నీళ్ళలో ఒక 2-3 మినిట్స్ బ్లాంచ్ చేసుకున్నాను. సో మూత పెట్టి ఇంకొక 2-3 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. ఎలానో ప్రెషర్ కుక్ చేస్తాం కాబట్టి బఠానీలు అనేవి మంచిగా మనకి కుక్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకున్నాను. అలాగే కారానికి తగినట్టు పచ్చిమిర్చి, పసుపు, ఇంకా ఈ వెజిటబుల్ స్టాక్ క్యూబ్స్ అండి. ఇవి మీకు ఆన్లైన్ దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. లైక్ మీరు ఓపిక ఉంటే వెజిటబుల్ స్టాక్ తయారు చేసుకొని వేసుకోవచ్చు. లేకపోతే దిస్ ఇస్ ద ఈజీ వే. మనకి మార్నింగ్ ఎక్కువ పని లేకుండా అయిపోతుంది అండ్ టేస్ట్ అల్టిమేట్ ఉంటుందండి ఇది వేయడం వల్ల. సో ఇవి ఒకసారి టమాటాలు మంచిగా వేగిపోయిన తర్వాత ఈ పెట్టుకున్న బియ్యం ఏదైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా పొడిపొళ్ళాడే వరకు రైస్ని వేయించుకోవాలండి. ఓకే, సో వాటర్ వచ్చేసి సోనా మసూరి రైస్ కాబట్టి 1:2 రేషియో. నేను ఇక్కడ రెడీమేడ్ కొబ్బరిపాలు తీసుకున్నానండి. అది ఒక 1/2 కప్పు చిక్కటి కొబ్బరిపాలు ప్లస్ ఒక 2.5 కప్పులు వాటర్ అన్నీ కలిపి వేసేసాను. మీరు ఓపిక టైము ఉన్నప్పుడు ఫ్రెష్గా కొబ్బరిపాలతో కూడా చేసుకోవచ్చు, బట్ లంచ్ బాక్స్లోకి ఇవ్వడానికి నేను ఇదే ప్రిఫర్ చేశాను. సో తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా యమ్మీ ఉంటుంది. అసలు కొబ్బరి పాలు వేయడం వల్ల ఏ రెసిపీలైనా ఒక మంచి టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ప్లస్ ఈ స్టాక్ క్యూబ్స్ ఎంత క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి మీరు పెట్టించిన తర్వాత చల్లారిపోయినా కూడా దీని టేస్ట్ మాత్రం తగ్గదండి. డెఫినెట్గా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి. చాలా చాలా యమ్మీ రెసిపీ అండ్ వింటర్స్లో మనము డెఫినెట్గా చేసుకోవాల్సిన పులావ్ ఇది. ఓకే, సో రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి నా రెసిపీస్ని ప్లీజ్ షేర్ చేసుకోండి. ఓకే, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.